ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇదేంటి స్వెటర్ వేసుకుని టోపీ పెట్టుకుని వెళ్ళిపోతున్నాను ఎక్కడికి అని అనుకుంటున్నారా? సో మనం పాతింటికి అయితే వెళ్తున్నామండి. పిల్లల్ని అయితే మార్నింగ్ స్కూల్కి పంపేశాము. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక నేను మా హస్బెండ్ అయితే పాతింటికి అయితే వెళ్తున్నాం అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇల్లు అయితే క్లీన్ చేయలేదు, మళ్ళీ వచ్చి క్లీన్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేయడానికి అయితే వచ్చాము. తోడ ఉంటుంది. అన్నావు కానీ మనకే పని చేశారు. ఏమన్నది మనకి ఇప్పుడు తోడు కొనుక్కోవాలనుకుంటున్నాము, బట్టలు ఆరేసుకోవడానికి. ఎలాగో సెట్ అయిపోద్ది. మనం కొనుక్కున్నదే కదా, వేస్ట్ కుదిలేయడం ఎందుకు? ఐ మీన్ ఫ్రీగానే వచ్చింది కదా. బోర్డు ఊడిపోద్ది. కట్ చేయ కానీ గుడ్లు టచ్ చేస్తే మళ్ళీ అవి రావు కదా. ఇంకా ఇది తింటారా మామూలుగా ఎవరన్నా? మనం కాదు, ఎవరన్నా తింటారా? పౌను గుడ్డు తినరా? చూసారు కదండి, ఇల్లు అయితే మొత్తం అంతా చెత్త కింద అయితే ఉన్నది. సో మేము వచ్చినప్పుడు ఇలాగే చెత్త కింద ఉన్నది, కాకపోతే మనం ఇలా వదిలేసి వెళ్ళాం కదా. సో క్లీన్ చేసి ఇవ్వాలి కాబట్టి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాము. ఐ మీన్ క్లీన్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. మొత్తం రూమ్లన్నీ చూపిస్తున్నాను. నాకైతే అవసరం లేని అన్ని ఇక్కడే వదిలేసాను అనమాట. ఎలా క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసినప్పుడు పాడేద్దామని చెప్పేసి ఇక్కడే వదిలేసాను. అయితే ఇక్కడ నాకు చౌలి అయితే కనిపించింది అనమాట. ఇవి మీషోలో తీసుకున్నాను నేను. సెట్ ఒక 4 అయితే వచ్చినాయి. కనిపించలేదు, చాలా సోపు ఎతికాను కానీ ఇంక ఇంట్లో అయితే ఉన్నదనమాట. అలాగే డూప్ స్టిక్స్ వెలిగించుకునే ప్లేట్ కూడా ఉన్నది. ఇంక ఇది కూడా పట్టుకెళ్తాను. అయితే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. చాలామంది బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయట్లేదు అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడొచ్చు. సో అలాగా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదంటే నా వీడియోస్ అయితే మీకు రావన్నమాట. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇలా చూపిస్తే చాలా వీడియోలు అంతా ఎక్కువైపోద్దని చెప్పేసి చాలా ఫాస్ట్గానే పెట్టేశాను అనమాట. సో ఇంకొక రూము, ఇంకా ఇక్కడైతే ఒక చీపురు అయితే వదిలేసాను అనమాట. ఇంకా చీపురు తోటి మొత్తం ఒక్కొక్క రూము అన్ని సామాన్లన్నీ తీసుకెళ్ళి మొత్తం కిచెన్లో అయితే పెడుతున్నాను. ఇంకా తుక్కంతా ఎత్తిది అక్కడే కాబట్టి ఇంకా అన్ని రూముల్లో నుంచి తుడుచుకుని అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా నాతో పాటు మా హస్బెండ్ కూడా ఇంకేమేమి అవసరము, ఏమేమి ఉన్నాయి అవసరమైన నీళ్ళు ఏరియా అన్నీ తీస్తున్నారనమాట. ఆయన అయితే ఇంకా అన్ని గదిలో తుడుచుకుని వచ్చేసి ఇంక ఇలాగా కిచెన్లోకి అయితే తీసుకుని వచ్చేసాను. ఇంకా కిచెన్ కాడ ఫ్రిడ్జ్ పెట్టాం కదండి, ఫ్రిడ్జ్లో నుంచి ఒక్కోసారి వాటర్ కారినప్పుడు ఆ ఫ్రిడ్జ్ కింద మట్టి ఏమన్నా ఉంటే అలాగే అట్టకట్టేసి ఉంటుంది కదా. సో అదైతే చాలా ఎక్కువ పట్టేసి ఉన్నదనమాట. ముందు ఇదంతా తుడిచేసుకొని ఒకసారి అది క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేస్తాను. అలాగే ఒక 4 రోజులు మట్లు ఏం కదండి ఇక్కడ. ఇంకా పావురాలు కూడా అట్లకి గూడు అయితే పెట్టేసి గుడ్లు కూడా పెట్టేసినాయి. యాక్చువల్లీ నేను గుడ్లు తింటారా అని అడుగుతున్నాను, నాకు తెలియదండి. సో పావురం గుడ్లు ఎవరైనా తింటారా లేదన్నది కామెంట్ చేయండి. అంటే మోస్ట్లీ మనం ఎవరు తినము, అంటే వేరే వాళ్ళు ఎవరైనా తింటారేమో తెలియదు మరి. సో అందుకే అడుగుతున్నాను. ఇక్కడైతే మొత్తం అన్నీ తుడిచేసానండి. మళ్ళీ రూమ్లో అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇల్లునైతే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము. అది మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయాములండి. ఇంక ఇది మళ్ళీ ఇంకా లాస్ట్ ఇంకొకసారి వచ్చి చూస్తున్నాం అనమాట. ఇంకా క్లీన్ చేయడానికి వచ్చి ఇంకా అన్ని రూమ్లో అయితే చూస్తున్నాము. ఈ ఇల్లు అయితే చాలా ఖాళీగా ఉంటుందండి. అలాగే వెంటిలేషన్ కూడా చాలా ఉంటుంది అనమాట. మనకి పగటాలు లైట్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వెళ్ళిన కొత్త ఇంట్లోకి అయితే మనకి చాలా చీకటిగా ఉంటుందండి. పగటాలు కూడా లైట్ అయితే వేసుకోవాలన్నమాట. సో అది ఇక్కడ చూసారా, లైట్స్ అన్నీ తీసాం మేము. అసలు ఎంత ఇలుగున్నదో చూడండి.
చూడండి లైట్ కూడా అవసరం లేదనమాట. సో అలా అయితే ఉంటుంది ఇంట్లోనే. ఇంటికి అయితే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాము. మొత్తం అన్ని సర్దేశామన్నమాట. ఇక్కడ ఫ్యాన్లో కట్టి వదిలేసాము. ఎందుకంటే మన ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ 2 ఫ్యాన్లు అయితే కొన్నారు. ఆ ఫ్యాన్ ఒకటేమో కింద ఆఫీస్లో పెట్టుకుంటానన్నారు. ఇంకొక ఫ్యాన్ వచ్చేసి ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతున్నాము. ఫైనల్గా ఇంటికి అయితే తాళం అయితే వేసేస్తున్నానండి. నీకు ఫోన్ చేస్తున్నాను నేను. સોશિયલ મીડિયા જાહેરાતો અથવા અજાણ્યા પાસેથી ક્યારેય રોકાણ ટિપ્સ ન લો. તે તમારી બચત ખાલી કરવા માટે સાયબર અપરાધીઓ દ્વારા ગોઠવવામાં આવેલ కంప్లీట్ వర్క్ ઘટનાની તાત્કાલિક అయితే ఇంటి ఓనర్ ఇక్కడ అయితే ఉండరండి. ఆయన ఇంకొక ఊర్లో అయితే ఉంటారనమాట. సో మా ఇంటి ఎదురు ఉన్న వాళ్ళకైతే ఇచ్చేయమన్నారు తాళం. ఇంకా మా హస్బెండ్ ఇంకా ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేయమంటారని అడిగి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. అయితే నేను ఫ్రెష్ అయ్యాక లంచ్కి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంక నాకు టైం లేదనమాట. అక్కడే చాలా టైం పట్టేసింది. ఇంక మళ్ళీ పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ స్వెటర్ ఎందుకు వేసుకున్నానంటే చాలా ఉన్నదండి. ఈ ఇంట్లోనే ఎక్కువ ఉన్నదనమాట. ఎందుకో తెలీదు, చాలా చలిగా ఉంటుంది ఇంట్లోని. అందుకే స్వెటర్ వేసుకున్నాను. ఇంక ఫ్రెష్ అయిన తర్వాత తీసేద్దాంలని చెప్పేసి. అయితే ఇక నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే మా స్కూల్లోని ఒక రెసిపీ అయితే చేసేవారండి. అది ఎంత బాగుండేదంటే చాలా ఇష్టంగా తినేవారు అనమాట. దాంతోపాటు కాంబినేషన్ చారు కూడా పెట్టేవారు. అయితే ఆ కర్రీ ఏంటి అని అనుకుంటున్నారా, మనకి బంగాళదుంప ఫ్రై అనమాట. బంగాళదుంప ఫ్రై అంటే మామూలుగా చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టి ఫ్రై కాదండి. బంగాళదుంపను ఉడకబెట్టి దాన్ని మ్యాష్ చేసి ఫ్రై పెడతారనమాట. అది చాలా బాగుంటుందండి. చారుకి పప్పుచారుకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. చాలా ఇష్టంగా తినేవాళ్ళు. మా స్కూల్లో అయితే భోజనాలు పెట్టేవారు అనమాట. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మా స్కూల్లోనండి ఎవ్రీ ఫ్రైడే గుడ్ అయితే వేసేవారు అనమాట. మా ఫ్రెండ్స్ ఎవరో లోపల ఇల్లు అంత తినేవారు కాదు. సో ఆ ఇల్లు ఎందుకు తింటారా అని అనిపించింది. మేబీ ఎక్కువ స్మెల్ వస్తుందని తినేవారు కాదేమో. సో ఆ ఇల్లు కూడా నాకే వేసేసేవారు అనమాట. ఒక 2-3 ఇల్లులు కూడా వచ్చాయి నాకైతేని. సో మేమైతే అందరం కలిపి ఇంక 10th అనుకోండి, 10thలో అయితే 10th క్లాస్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమైతే క్లాస్ రూమ్లో కూర్చొని తినేవాళ్ళము. మిగతా వాళ్ళు ఏంటంటే బయట అరుగులు ఉంటాయి కదండి. సో బయట అరుగుల మీద అయితే కూర్చునేవారు అనమాట. సో మేము కూడా 6th క్లాస్ నుంచి మేము బయట అరుగుల మీదే కూర్చున్నాము. ఇంక 10thకి వచ్చినప్పటికి ఏంటంటే ఇంక అందరం కలిపి రూముల్లో అయితే కూర్చునేవాళ్ళు. సో ఎక్కువ శాతం రూముల్లో కూర్చొని ఇవ్వరు అనమాట, బయట కూర్చొని తినమంటారు. సో మేము ఇంకా లోనకైతే వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళము. అలా అందరం కలిపి కూర్చొని తినేవాళ్ళం అనమాట. సో అప్పుడు ఈ పొటాటో కర్రీ అయితే వండేవారండి. పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఉండేదండి. సో ఒక్కొక్కసారి రైస్లో పురుగులు లేకపోతే బల్లులు ఇలాంటివి పడి కూడా అది కామన్ అండి. ఏ స్కూల్లో అన్నా ఏ హాస్టల్లో అన్నా అలాగే వస్తాయి కదా ఒక్కొక్కసారి. అలాగే మీ స్కూల్లో కూడా భోజనాలు పెట్టారా లేదన్నది కామెంట్ చేయండి. ఫ్రై అలా చేయాలని చూపిస్తానండి. ముందుగా బంగాళదుంపని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత పై పొట్టు తీసేసి ఇలా మ్యాష్ చేసుకోవాలి. మళ్ళీ బాగా మ్యాష్ చేసుకోకూడదండి, కొంచెమే మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కావాలితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదనమాట. అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని అందులోనే కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకున్న పొటాటోస్ని అందులో అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 2 minutes మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి సరిపోతుంది అనమాట. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అంతేనండి, పొటాటో ఫ్రై అయితే చాలా సింపుల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఎంతమందికి ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి. సో ఇంకా అదైతే అయిపోయింది. పక్కనైతే చారు పెట్టేశాను, ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంక త్వరగా నేను ఫ్రెష్ అయిపోయి ఇంక పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. అయితే ఎప్పటి నుంచో మట్టి గిన్నెలు అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి. అంటే మట్టి దాకలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఎంత కాస్ట్ చెప్తారు, కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఇంత తక్కువ కాస్ట్కి ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో చాలామంది వీడియోస్లోని ఇది 300 ఉంది, ఇది 400 ఉంది, ఒకటి 600 ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మేబీ అంత కాస్టే ఉంటుందేమో అని చెప్పేసి చాలా రోజుల మట్టి తీసుకుందామని చెప్పేసి ఇంకా అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మట్టి ఎక్కువ ఉంటాయి. మా హస్బెండ్తో పెట్టుకుంటే ఏమి పని అవ్వదు. ఇంకా ఆయన్ని తీసుకెళ్ళమని ఇంకా ఆయన పనితో ఇంకా ఆయనకి ఏం కుదరట్లేదు అనమాట. సరేలే ఇంక నాకు వచ్చి రానిందితో నేను అడిగి ఎలాగోలా తీసుకుందాము బేరం అడిగి అని చెప్పేసి అనుకున్నాను. అయితే వచ్చానండి, వచ్చి అడిగాను అనమాట. పెద్ద దాకున్న చూడండి, అదేమో 250 అయితే చెప్పారండి. నేను ఇంకా ఫైనల్ ప్రైజ్ అయితే ఎంత అని అడిగాను. ఆయన అయితే 100 రూపీస్ అన్నారండి. 100 రూపీస్ అనగానే ఇంక నేను షాక్ అయిపోయాను అనమాట. ఇంకా 100 రూపీస్కి ఇంక మనం ఏం అడుగుతాం బేరము. మనం చాలా వీడియోస్లోనేమో అంత రేట్ ఉంది ఇంత రేట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా. 100 రూపీస్కి ఇంకా అడిగినా వేస్ట్ అని చెప్పేసి నేను ఏం మాట్లాడలేదనమాట. సో 100 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇంక తర్వాత ఈ చిన్న దాకా కూడా ఉన్నదనమాట. ఈ చిన్న దాకా ఎంత అని అడిగితే 80 రూపీస్ అని చెప్పారు. సో నాకు చాలా బెటర్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఇట్లా కాస్ట్ అన్నది కామెంట్ చేయండి. ఇది బెటరా కాదన్నది నాకైతే
నాకైతే చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట. సో ఈ పెద్ద వచ్చేసి 100 రూపీస్, అలాగే చిన్నది వచ్చేసి ఏమో 80 రూపీస్ తీసుకున్నారు. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. అయితే నేను పెద్దదాకేమో ఓన్లీ నాన్ వెజ్ వండడానికే తీసుకున్నానండి, చిన్నదాకేమో వెజ్ వండుదాం అనుకుంటున్నాను. అంటే ఓన్లీ వెజ్కి అనమాట, చిన్నదాకా నాన్ వెజ్ అయితే వండాను. పెద్దదాకా ఏంటంటే నాన్ వెజ్కి వెజ్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే అక్కడ ఇంకో చిన్న కుండలా అయితే ఉన్నదండి, ఆ కుండ కూడా తీసుకుందాం అనుకున్నాను. సో ఫస్ట్ యూజ్ చేసుకుందాము, తర్వాత కాలితే అప్పుడు అది తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఆ చిన్న కుండ తీసుకుంటాను అన్నది మనకి ప్రసాదాలు కట్ట చేసుకోవడానికి నా దగ్గర ఎక్కువ అన్ని నాన్ వెజ్ వాడేసినవి ఉన్నాయన్నమాట. సో ఆ కుండ తీసుకుంటే ఓన్లీ ప్రసాదాలు చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే అలా అనుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఉగాది వస్తుంది కదండి, ఉగాదికి తీసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీన్ని సీజనింగ్ అయితే చేస్తున్నానండి. సో ముందు రోజు నైట్ ఏం చేశానంటే నేను వాటర్లో అయితే పెట్టేశాను తేగానని. ఆ వాటర్లో పెట్టగానే మనకి బొబ్బుల్స్ కింద అయితే వస్తుందండి. అలా వస్తే కుండ చాలా మంచిదంట. సో బొబ్బుల్స్ కింద అయితే వచ్చింది. సో 24 అవర్స్ తర్వాత ఒకసారి వాటర్లో నుంచి తీసేసి ఒక స్క్రబ్ అయితే తీసుకున్నాను కొత్తది. ఆ స్క్రబ్ పెట్టి ఒకసారి మొత్తం అంతా తోముకున్నాను అనమాట. అందులో సబ్బు ఏం వేయలేదు, ఓన్లీ ప్లెయిన్గానే తోముకున్నాను. తోముకున్న తర్వాత దాని పైన బ్లాక్ కలర్ మట్టి అంతా వచ్చేసిందండి. ఆ తర్వాత ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అనమాట. సో బియ్యం కడిగిన నీళ్ళు పెట్టి మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. సో ఫస్ట్ సీజనింగ్ అయితే ఇలా చెయ్యాలంటండి, నాకు తెలీదు, నేను వీడియోస్లో చూసే చేస్తున్నాను. 24 అవర్స్ అయితే వాటర్లో నానబెట్టేశాను. ఇంక నెక్స్ట్ డే తీసి దానికి వాష్ చేసుకొని ఈ విధంగా మనకి బియ్యం కడిగిన వాటర్ అయితే వేసుకొని పెడుతున్నాను అనమాట. ఇవి ఒకసారి బాగా మరిగిన తర్వాత ఇక మామూలుగా కడిగేసుకుని ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోద్దంట. సో నేను 2 స్టవ్ల మీద 2 గిన్నెలు అయితే పెట్టేశానండి. సిమ్లోనే పెట్టాను అనమాట. మళ్ళీ ఐ ఫ్లేమ్లో పెడితే మళ్ళీ ఏమైనా బ్రేక్ అయిపోతే ఏమని చెప్పేసి సిమ్లో అయితే పెట్టాను. చిన్న గిన్నె కదా, చిన్న గిన్నెలో ఏంటంటే గమ్మును మరుగు వచ్చేసింది అనమాట. ఇది పెద్ద గిన్నె కాబట్టి మరుగు రావడానికి కొంచెం టైం పట్టింది. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఒక 2 మినిట్స్ అది మరుగుతూనే ఉన్నదనమాట. చూడండి ఆ హీట్ అంతా మొత్తం పోయేదాకా మరి అలాగే మరుగుతుందేమో తెలీదు. సో స్టవ్ ఆఫ్ చేస్తాను కానీ ఇంకా అది పొంగు వస్తూనే ఉన్నదనమాట. ఇంక దీన్ని కూడా ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. సో చూసారా ఎలా మరుగుతున్నాయో. రెండట్లకి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. తర్వాత ఇదంతా బాగా చల్లారిన తర్వాత వాటర్ అంతా బలపోసేసి ఇంకా అవన్నీ తోమేసుకున్నాను అనమాట. సో మామూలుగానే స్క్రబ్ పెట్టి అయితే తోమేసానండి. ఇంక తోమేసిన తర్వాత కొంచెం ఆరాక ఈ విధంగా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకుని ఎండలో పెట్టుకున్నామంటే మనకి ఆ ఎండకి హీట్గా అంతా ఇది బాగా సెట్ అయిపోద్ది అనమాట. సో సీజనింగ్ అయితే అయిపోయింది. సో నేనైతే ఇలా చేశాను, మరి మీరు ఎలా చేస్తారన్నది కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఎక్కడ పెట్టినా ఇరుగుపోతాయి అని చెప్పేసి ఇలా గ్రిల్ అయితే ఉన్నదండి. ఇంకా గ్రిల్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ ఎండ రావడం కూడా చాలా తక్కువ, సో ఎండ అయితే రావట్లేదు. సో ఇంకా అలా పెట్టేశాను అనమాట. తర్వాత మీషోలో నుంచి బెడ్షీట్ అయితే ఆర్డర్ చేశానండి, అవి అయితే వచ్చినాయి అనమాట. ఇవన్నీ మీకు సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తానండి. ఒక 2-3 అయితే ఆర్డర్ చేశాను అనమాట. 2-3 కాదులేండి, చాలానే ఆర్డర్ చేశాను. సో అవన్నీ ఒక సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చినాయి అని చెప్పేసి అలా చూపిస్తున్నాను. నాకైతే ఈ బెడ్షీట్ అయితే చాలా బాగా నచ్చేసిందండి. ఇది పిస్తా కలర్ అనమాట, లైట్ పిస్తా కలరు. సో దాని మీద ఏంటంటే మనకి తాజ్మహల్ కింద అయితే వస్తుంది అనమాట. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. సో సేమ్ కాస్ట్ ఇదేనండి, 450 అంతనమాట ఇవి రెండుని. సో ఈ బెడ్షీట్కి వచ్చేసి ఏంటంటే మనకి ఎక్స్ట్రా 2 పిల్లోస్ అయితే ఇస్తారండి, చిన్న చిన్న పిల్లోస్ అయితే వస్తాయి అనమాట. ఇవి చాలా స్మూత్గా చాలా మెత్తగా అయితే ఉన్నాయి. సో 2 పిల్లోస్ వచ్చినాయి, అలాగే పిల్లో కవర్ వచ్చింది, ఇంకా బెడ్షీట్ కూడా వచ్చింది అనమాట. ఇది 450 480 ఆ రేంజ్లో అయితే తీసుకున్నాను. అన్నీ బిలో 500లోనే ఉంటాయి అనమాట. నేను తీసుకున్నాను. ఇది కొంచెం డిజైన్గా ఉన్నదని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నది, అలాగే దానికి కలర్ కూడా చాలా బాగున్నదండి. సో బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ చూపించింది ఏంటంటే లైట్ కలరు. సో మాకు బెడ్కి వేయగానే లుక్ అన్నది బాగా కనిపించింది. ఏదంటే మాత్రం ఫస్ట్ చూపించింది అనమాట. సో అది మీకు ఎలాగా ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నైట్ డిన్నర్కి వచ్చేసి రోజు చికెన్ పలావ్ అయితే చేస్తున్నానండి. చాలామందికి చికెన్ పలావ్లో ఉన్న ముక్కలు అయితే తినడానికి ఇష్టపడరు కదా, ఎందుకంటే ఆ ముక్క అన్నది వాటర్లో మరిగి చప్పబడిపోతుంది, అంత మసాలా పట్టదని చెప్పేసి చాలామంది తినరు అనమాట. సో అలాగ ముక్క చప్పబడకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా చూపిస్తానండి. మనం బిర్యానీ ప్రాసెస్ చేస్తాం కదా, అలాగే సేమ్ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. సో అది చూపిస్తాను. ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారండి. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంక టీ అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇద్దరం టీ అయితే తాగేస్తాము. సో మీకు మధ్యాహ్నం లంచ్ చేసి చూపించలేదు కదా, నేను కుండలు చూపించినప్పుడు గిన్నెలు చూపించినప్పుడు వెనకాల మా పిల్లలు తింటున్నారు కదండి, మా పిల్లలు తిన్నప్పుడు నేను కూడా తినేసాను అనమాట ఫాస్ట్ కానీ.
ఇంకా అలాగే ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మీకు ముక్క చప్పబడకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా చెప్తానండి. మనకి పలావ్ ప్రాసెస్ అంతా చేస్తాం కదా, అలాగే చికెన్ వేసేసి అది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేయాలన్నమాట. మనం టీ గ్లాస్ తాగుతాం కదండి, సో ఆ టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుని మనకి చికెన్ అంతా బాగా ఉడికించుకోవాలన్నమాట ఇక్కడే. సో చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత అందులో ఉన్న పీసెస్ అన్నీ పక్కకు తీసేసుకోవాలి. సో ఈ విధంగా పక్క తీసేసుకున్నామంటే మనకి ముక్క అన్నది చప్పబడకుండా ఉంటుంది అనమాట. తర్వాత మనకి రైస్ ఇవన్నీ వేస్తాం కదండి, సో మనకి రైస్ తగ్గట్టు వాటర్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత రైస్ అయితే వేసేసుకుంటాం కదా. సో రైస్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 50% ఉడికిన తర్వాత అంటే వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వాటర్ ఉన్న తర్వాత ఈ చికెన్ పీసెస్ అయితే అందులో వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ముక్క కన్నది కారం ఉప్పు మసాలా ఇదంతా బాగా పట్టుంటుంది అనమాట. ముందుగానే వాటర్లో ఉడికించేస్తాం కదండి, అంటే రైస్ వేసి ముందు వాటర్ వేస్తాం కదా, వాటర్లో ఉడికి ఏమవుతుందంటే ముక్క అన్నది చప్పబడిపోతుంది అనమాట. సో అలా కాకుండా ముందే చికెన్ ముక్కలను ఇలా పక్కా తీయేసుకుని మనకి రైస్ వేసి రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉన్నది అనగా మనకి ఇలా చికెన్ అయితే వేసుకున్నామంటే ముక్క అన్నది చప్పబడదు, ఇంకా ఉప్పు కారం అనేది బాగా పట్టుంటుంది అనమాట. సో ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని మూత క్లోజ్ చేసుకున్నానండి. ఇంకా వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే మనకి చికెన్ పలావ్ అయితే రెడీ అనమాట. చికెన్ పలావ్ రెసిపీ చాలాసార్లు చూపించాను, సో మన ముందు వీడియోస్లో అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో చాలా బాగా వస్తుందండి, ముక్క అన్నది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చాలామంది చికెన్ తినకూడదు, దానికి వైరస్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు కదండి న్యూస్లోని, కాకపోతే అది చెప్పక ముందు వీడియో అనమాట. సో ముందు నుంచి మాకు ఇక్కడ లేదు కాబట్టి సో అప్పుడు వీడియో ఇప్పుడైతే షేర్ చేస్తున్నానండి. ఈ వైరస్ వచ్చిన కానీ మేము చికెన్ తెచ్చుకోవడం అయితే మానేసామన్నమాట. సో ఈసారి వైరస్ తగ్గిపోయిన తర్వాత ఒకసారి మీరు కూడా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. వీడియో పెట్టినండి మీరు చూడడానికి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.